హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో సాధారణంగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ కన్నా 10 రెట్లు హెల్తీగా ఉండే రెసిపీ చూద్దామండి. ఇది కేవలం రుచికరంగానే కాదు, బరువు తగ్గడం, డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంచుతుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గించుకోవడంలో కూడా చాలా ఉపయోగపడుతుందండి. సో, ఇలా చేసి పెడితే సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు గాని చక్కగా తింటారు. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన చట్నీ తయారు చేసుకుందామండి. రాయలసీమ స్టైల్ అన్నమాట, పల్లీ చట్నీ. ముందుగా ఒక ప్యాన్‌లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకున్నానండి. అందులోకి ఒక చిన్న కప్పు సైజు పల్లీలు వేసుకున్నాను. అవి ఒక నిమిషం పాటు వేగనిచ్చి ఇలా 3-4 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకున్నానండి. సో, ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాననమాట. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవ్వనిద్దామండి, లేదా మగ్గనిద్దాము. సో, ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత చూసారా, ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యాయి కదా! ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటో తీసుకున్నానండి. ఇలా కట్ చేసి వేసుకున్నాననమాట. అలాగే కారానికి తగ్గట్టు మిరపకాయలు వేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు. అలాగే ఒక పిరికెడు నిండా కరివేపాకు వేసుకుంటున్నానండి. ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఉప్పు వేయడం వల్ల మనకి టమాటాలు గానీ, ఉల్లిపాయలు గానీ త్వరగా మగ్గుతాయన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. సో, చూసారా, ఇలా ఉడికిచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉల్లిపాయలు గానీ, టమాటాలు గానీ సాఫ్ట్‌గా అయ్యాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్‌కి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. సో, ఇలా రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి మిక్సీ వేసుకుందాము. ఇలా మిక్సీ జార్‌లోకి అంతా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. మరీ ఎక్కువగా పోసుకోకూడదనమాట. పల్చగా చేసుకోకూడదండి. ఈ చట్నీ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందనమాట రుచి. సో, చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలండి. సో, వీడియోలో చూపిస్తున్నాను చూసారా టెక్స్చరు. సో, ఇలా ఉంటే బాగుంటుందనమాట. టిఫిన్ ఏదైనా సరే, ఇడ్లీ, దోస లేదా పొంగనాలైనా లేదా బోండాలు చేసుకుంటాం కదా, పునుగులు అంటారు, మేము బోండాలు అంటాము. సో, వాటిలోకైనా చాలా బాగుంటుందండి. సో, కన్సిస్టెన్సీ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ చట్నీకి పోపు అవసరం లేదండి. థంబ్‌నెయిల్ కోసం అలా తాలింపు వేసాననమాట పైన. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కోసమని ఒక గిన్నెలోకి ఇలా ఒక కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. వీటిని మసూర్ దాల్ అని గాని అంటారు. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లైనా చక్కగా కడగాలండి. సో, డస్ట్ అది ఉంటుంది కదా, సో అందువల్ల. ఇప్పుడు ఇలా కడిగేటప్పుడు రబ్ చేస్తూ కడిగితే చక్కగా వస్తాయి, క్లీన్ అవుతాయి. సో, ఇప్పుడు కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపుకొని వీటిలోకి ఇలా నీళ్లు పోసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. లేదు గోరువెచ్చటి నీళ్లు పోసేటట్టయితే ఒక 10 మినిట్స్ ఉంచినా సరిపోతుందనమాట, 10 నిమిషాలు. సో, చూసారా, ఇక్కడ నేను నార్మల్ వాటర్ వేసాననమాట. సో, అందుకు 30 మినిట్స్ దాకా ఉంచాను. సో, చూసారా, 30 నిమిషాలకే చక్కగా నానిపోయాయి. సో, ఇప్పుడు నీళ్ళు వంపుకొని మనం మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. సో, చూసారా, ఇలా వేసుకున్న తరువాత ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. సూజీ అని గాని అంటారు కదా! అలాగే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే వెన్నలాగా ఉండాలండి, ఎక్కడ బరక లేకుండా పట్టుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీతో పట్టుకోవాలండి. సో, వీడియోలో చూపిస్తున్నాను చూసారా. సో, అంత సాఫ్ట్‌గా మెత్తగా ఉండాలన్నమాట పిండి. సో, ఇలా పట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుందాము. నీళ్ళు మాత్రం కొంచెం చూసుకొని వేసుకోవాలండి, ఎక్కువగా మరీ పల్చగా చేసుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. సో, చూసారా, ఇలా కలుపుకుందాము. ఇప్పుడు పెనం వేడి చేసుకుందామండి. సో, పెనం వేడయ్యాక కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దోస బ్యాటర్ వేసుకోవాలన్నమాట. దోస వేసేటప్పుడు మాత్రం పెనం ఎక్కువగా వేడి ఉండకూడదండి. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం దోస వేసుకోవాలన్నమాట. దోస వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకొని సో, ఇలా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలండి. అంతే అండి, దోస చూసారా ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చిందో. మనం రవ్వ వేసాము కదా, సో అందువల్ల ఇంత క్రిస్పీగా వచ్చిందనమాట. సో, అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్ గనుక కొత్తగా విజిట్ చేసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ దాకా అందుతాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.